72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో టాలీవుడ్ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చింది? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 99 టీవీ ఎంటర్టైన్మెంట్. జూలై 18, 2026న మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ న్యూఢిల్లీలో 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్ ను అనౌన్స్ చేసింది. ఈ అవార్డులు 2024లో రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించినవి. ఈసారి కూడా సౌత్ సినిమా, ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళం మూవీస్ పెద్ద ఎత్తున అవార్డులు కైవసం చేసుకున్నాయి. మొదట బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ విషయానికి వస్తే ఈ టాప్ ఆనర్ హిందీ చిత్రం ఆర్టికల్ 370కి దక్కింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అబ్రోగేషన్ నేపథ్యంలో తీసిన ఈ పొలిటికల్ డ్రామా ఈ ఇయర్ మోస్ట్ రికగ్నైజ్డ్ ఫిల్మ్ గా నిలిచింది. బెస్ట్ యాక్టర్ అవార్డును కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి షేర్ చేసుకున్నారు. ఇక మమ్ముట్టికి ఇది కెరీర్ లో 4th నేషనల్ అవార్డు కావటం విశేషం. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఆమీ గౌతమ్ కు ఆర్టికల్ 370 ద్వారా దక్కింది. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే ఇది నిజంగా టాలీవుడ్ కి పండుగే. బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డును కమిటీ కుర్రాళ్ళు చిత్రం గెలుచుకుంది. న్యూ డైరెక్టర్ యదువంశీ రాసి డైరెక్ట్ చేసిన ఈ రూరల్ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా ఈ కేటగిరీతో పాటు మరో అవార్డు కూడా సాధించింది. ఈ సినిమాకు వి రవికుమార్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డును అందుకున్నారు. అంటే కమిటీ కుర్రాళ్ళు టోటల్ గా 2 అవార్డులు కొట్టేసింది. ఇక మరో తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదు కూడా 2 అవార్డులతో మెరిసింది. ఈ సినిమా బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ గా సెలెక్ట్ కాగా ఇందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ దేవ్ పోతుల బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును దక్కించుకున్నారు. రూరల్ సెట్టింగ్ లో చైల్డ్హుడ్ ని చూపించిన ఈ చిత్రం దాని జెంటిల్ స్టోరీ టెల్లింగ్ కి అప్రిసియేషన్ అందుకుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మెగా బడ్జెట్ మూవీ కల్కి 2898 AD కూడా 2 అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాకు బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు దక్కగా నితిన్ జిహానీ చౌదరి బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు అందుకున్నారు. మైథాలజీ, డిస్టోపియన్ ఫ్యూచర్ సెట్టింగ్ ని మిక్స్ చేసిన ఈ చిత్రం ఇండియన్ సినిమాల్లోనే ఒక బిగ్గెస్ట్ విజువల్ స్పెక్టాక్యులర్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ కూడా 2 అవార్డులతో సత్తా చాటింది. దీపాలి నూర్, శీతల్ శర్మ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు గెలుచుకోగా డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్నారు. ఈ సినిమా స్టోరీ టెల్లింగ్, క్యారెక్టర్ ఆర్క్స్ నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందడం స్పెషల్. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చిత్రం కూడా అవార్డుల లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఈ మూవీకి డైరెక్టర్ వెంకీ అట్లూరి బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు అందుకున్నారు. 1980ల స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో ఫేస్ చేసే మోరల్ డైలమాస్ ను షార్ప్ డైలాగ్స్ తో చూపించిన తీరుకు ఈ అవార్డు దక్కింది. మొత్తంగా చూస్తే తెలుగు సినిమా ఈసారి 5 చిత్రాలతో 9 అవార్డులు సాధించింది. ఇది టాలీవుడ్ కి నిజంగా ఒక గోల్డెన్ మూమెంట్. ఇక తమిళ సినిమా సైడ్ కి వస్తే శివకార్తికేయన్ నటించిన అమరన్ చిత్రం 3 అవార్డులతో బిగ్గెస్ట్ విన్నర్స్ లో ఒకటిగా నిలిచింది. ధనుష్ డైరెక్ట్ చేసి తానే హీరోగా నటించిన రాయన్ చిత్రం బెస్ట్ తమిళ్ ఫిల్మ్ గా సెలెక్ట్ అయింది. ధనుష్ నటించిన మరో మూవీ కెప్టెన్ మిల్లర్ కూడా 2 ఆనర్స్ అందుకుంది. మహారాజా చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆన్ల అరసు బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు దక్కించుకున్నారు. ఇతర ఇంపార్టెంట్ అవార్డుల విషయానికి వస్తే బక్షక్ చిత్రంలో నటనకు సంజయ్ మిశ్రా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రంతో డైరెక్టర్ గా డెబ్యూ చేసిన రణదీప్ హుడా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్నారు. ఇక స్త్రీ 2లోని ఆస్ కి రాత్ సాంగ్ కొరియోగ్రఫీకి విజయ్ గంగూలీ బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అందుకోగా మైదాన్ చిత్రంలోని జానేదో పాటకు మనోజ్ ముంతషీర్ బెస్ట్ లిరిక్స్ అవార్డు దక్కించుకున్నారు. ఇక మీకు ఏ సినిమా అవార్డు గెలవటం హ్యాపీగా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. తెలుగు సినిమా ఫ్యాన్స్ అయిన మీ ఫ్రెండ్స్ కి ఈ న్యూస్ ని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మా 99 టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.